నమస్తే, నేను సిరి. కర్మ ఎవరిని వదలదు, అందరి దూరాలు తీర్చేస్తుంది. సో ఇది ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారికి వర్తిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన మీద అనేక కేసులు, అనేక ఫిర్యాదులు అయితే వచ్చేస్తున్నాయి. అంటే లాస్ట్ టైం మనం చూసినట్టయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మిగతా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి, ఎందుకు భయపడుతున్నారని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అండ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ అదే విధంగా దూషించడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూడా. సో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నట్టయితే పోసాని గారు అరెస్ట్ ఇంకా తప్పదు అని అనిపిస్తుంది. సో ఈ విషయాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తుంటే పోసాని కృష్ణమురళి గారు అసలు తను మాట్లాడేది ఏంటో అర్థం కాదు. ఎందుకంటే తను ఒక రైటర్గా తనకు ఉన్న పేరు అంతా ఇంతగా చాలా మంచి పేరు ఉంది. అసలు కొన్ని సినిమాలకి రైటింగ్స్ అయితే అంత బాగా ఇచ్చారు, డైరెక్షన్లో కూడా ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి ఒక పార్టీ కోసం ఇలా మాట్లాడడం, ఒక పార్టీ కోసం వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత దూషణ చేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ధనమూలం ఇదం జగత్ అన్నారు కదా, డబ్బు కోసం కొంతమంది ఇలా తయారవుతారు. తను సంపాదించుకున్నాడు, కష్టపడి బాగానే సంపాదించుకున్నాడు ఆయన, మనకు తెలిసి. కాకపోతే వీళ్ళు ఇచ్చిన ఎరలు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యారు నాకు తెలిసి. సో పోసాని మీరు అన్నట్టుగా ఇప్పుడు వాడే భాష అనేది పదునుగా మాట్లాడచ్చు. అంటే చక్కగా మాట్లాడుతూ మనం పదునైన పదాలు వాడచ్చు. అది ఎదురు వాళ్ళకి తగులుతుంది. దానివల్ల నీకేమీ పర్సనల్గా వ్యక్తిగతంగా హామ్ ఉండదు. కానీ నాకు మామూలుగా కూడా అతను నాకు తెలిసి కొంచెం బూతులు మాట్లాడతాడు క్యాజువల్గా, నాకు తెలిసినంత మట్టికి ఒకప్పుడు. కాబట్టి ఆ భాష అనేది ఇక్కడ మాట్లాడాడు. మీరు చూశారు గత 5 ఏళ్లలో ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, మైక్ దొరకగానే మైకం అంటారు. ఆ మైక్ చూస్తే కొంతమందికి మైకం వస్తుంది, ఒళ్ళు తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు. ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడితే ఎక్కడ ల్యాండ్ అవుతారు? పోలీస్ స్టేషన్లో. అంతే కదా. ఇప్పుడు నీకు అంత అవసరం ఏముంది? తిట్టచ్చు, కానీ తిట్టడానికి కూడా ఒక పరిధి ఉంటుంది. తిట్టడానికి నీకు ఏమైనా వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా శత్రువులా? ఒకప్పుడు నువ్వు తెలుగుదేశానికి కొమ్ము కాసావుగా. అంటే అవకాశవాదం అంటారు దీన్ని. మనకి ఎవడు ఎక్కువ ఇస్తే వాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ అంతే. వాళ్ళకి బాగా డబ్బులు ఇచ్చేసరికి వెళ్ళిపోయారు చాలామంది లాస్ట్ మినిట్లో. మీరు గమనించండి, ఎలక్షన్స్ ముందు చాలామంది వైసీపీకి కొమ్ము కాశారు. అంతవరకు తెలుగుదేశం వైపే ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు డబ్బు ఇచ్చేసరికి డబ్బు బాగుంది, మళ్ళీ వైసీపీ వస్తుందని భ్రమపడ్డారు. మనం అంత ఖచ్చితంగా చెప్పాం కదా అందరం, రాదు వైసీపీ, తెలుగుదేశం కూటమి వస్తుందని. అయినా కొంతమంది ఏదో ఆశ, అంతే. ఇప్పుడు ఇతను కూడా అంతే. ఎందుకు వెళ్ళాడో మనకు అర్థం కాదు. చాలా మంచి రైటర్గా పేరు తెచ్చుకున్నాడు, పర్చూరి బ్రదర్స్ దగ్గర పనిచేశాడు, ఇండివిజువల్గా తను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మీరు చెప్పిన డైరెక్షన్ కూడా చేసినట్టున్నాడు. అది కాకుండా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఇన్ని ఉన్నప్పుడు నీకు ఎందుకు పోయే కాలం? నోరా వీపుకి దెబ్బలు తాకే అన్నారు. ఇప్పుడు నోరు ఏం తీసుకొచ్చింది? న్యాయస్థానం నుంచి నోటీసులు తీసుకొస్తుంది. ఎందుకనండి? పోసాను ఒక్కడేనా? మీరు చూశారు, ఆర్జీవీకి కూడా వెళ్ళాయిగా నోటీసులు. ఎవడో ఒకటి కేసు పెడతాడు కదా, ఊరుకుంటాడా? ఇప్పుడు నువ్వు సినిమా తీసుకున్నావు వ్యూహం అని, అక్కడితో ఆగచ్చు కదా. నువ్వు నీ ప్రమోషన్స్లో భాగంగా సోషల్ మీడియాలో నువ్వెవరి గురించి మాట్లాడావు? చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గురించి, పోనీ వీళ్ళతో వదిలేవా? నారా బ్రాహ్మణి గురించి ఎందుకు మాట్లాడావు? అసలు నీకు సిగ్గుండదా? నువ్వు ఇంత వయసు వచ్చింది నీకు, పోనీ చిన్నవాడివా? ఏం ఒళ్ళు తెలీదా? నేను అనేది ఏంటంటే, మీరు ఇంత చదువుకుని ఎందుకంత పెరవర్చడిగా అయిపోతారు? అసలు ఇంట్లో ఆడవాళ్ళని మీరు ఎందుకండి తీసుకొస్తారు? ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే, ఆడైనా మగైనా, వాళ్ళ ఇంట్లో వ్యక్తులను ఎందుకు మీరు బయటకు తీసుకొస్తారు? ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళని బూతులు తిడతారా? తిడతారు కదా. ఆడవాళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తే వాళ్ళని తిడతారుగా మీరు. ఎందుకు ఆడదాన్ని చూస్తే అంత లోకు వీళ్ళందరికీ? ఎవడిచ్చాడు హక్కు? వర్మ అసలు నారా బ్రాహ్మణి పేరు ఎందుకు తీసుకొచ్చాడు? తిన్నది అరగకపోతే మంచి సినిమాలు చేశావు, ఆ తర్వాత ఎంత దిగజారాడో మీరు చూశారు. ఇప్పుడు ఒక సినిమాలో నటించే అమ్మాయిది కాళ్ళ దగ్గర కూర్చుని, అసలు ఒక వర్మ అంటే అక్కడ ఉండేవాడు అందరికీ. కొన్ని సినిమాలు మంచిగా తీశాడు ఆయన. దాని నుంచి ఇంత దిగజారిపోయిన అవసరం ఉందా నీకు? అసలు దిగజారావయ్యా. అసలు మంచి ఆడవాళ్ళని, అసలు ఇళ్లలో ఉండే ఆడవాళ్ళని తిట్టమని ఆవిడ చెప్పాడు నీకు. అదేవిధంగా పోసాని కూడా
ఎక్స్పెక్ట్ చేయలా. ఇలా ఈ షర్ట్ పీక్కుంటూ ఉంటాడు ఎంతసేపు ఆ ప్రెస్ మీట్లో కూర్చుని. పీక్కుని ఏం మాట్లాడతాడో తెలియదు. మరి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుందో, మాట్లాడే మాట మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందో దేవుడికి తెలియాలి. మొన్న మాట్లాడాడు, చాలా సౌమ్యంగా మాట్లాడాడు. మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అంటాడు. మళ్ళీ బింకం అన్నమాట. మీకు అర్థమైందా? ధైర్యం లేదు అక్కడ. అంటే ఆ అగ్రెసివ్నెస్ తగ్గిపోయింది. 30 ఏళ్ళు వైసీపీ కాస్త ఒక్క టర్మ్ తోటి అయిపోయింది. ఇంకా వీళ్ళెవరు ఊహించలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా మంచిగా ఉండి, నిజంగా మంచి పనులు చేసి, ఇది తన జిల్లాకే కాదు, లేకపోతే తన నియోజకవర్గానికే కాదు, రాష్ట్రానికి మంచి చేస్తే చాలా మంచి రైటర్గా పేరు తెచ్చుకున్నాడు. పర్చూరి బ్రదర్స్ దగ్గర పనిచేశాడు. ఇండివిజువల్గా తన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మీరు చెప్పిన డైరెక్షన్ కూడా చేసినట్టున్నాడు. అది కాకుండా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఇన్ని ఉన్నప్పుడు నీకు ఎందుకు పోయే కాలం? నోరా వీపుకి దెబ్బలు తాకే అన్నారు. ఇప్పుడు నోరు ఏం తీసుకొచ్చింది? న్యాయస్థానం నుంచి నోటీసులు తీసుకొస్తుంది. ఎందుకనండి? పోసాను ఒక్కడేనా? మీరు చూశారు, ఆర్జీవీకి కూడా వెళ్ళాయిగా నోటీసులు. ఎవడో ఒకటి కేసు పెడతాడు కదా, ఊరుకుంటాడా? ఇప్పుడు నువ్వు సినిమా తీసుకున్నావు వ్యూహం అని, అక్కడితో ఆగచ్చు కదా. నువ్వు నీ ప్రమోషన్స్లో భాగంగా సోషల్ మీడియాలో నువ్వెవరి గురించి మాట్లాడావు? చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గురించి, పోనీ వీళ్ళతో వదిలేవా? నారా బ్రాహ్మణి గురించి ఎందుకు మాట్లాడావు? అసలు నీకు సిగ్గుండదా? నువ్వు ఇంత వయసు వచ్చింది నీకు, పోనీ చిన్నవాడివా? ఏం ఒళ్ళు తెలీదా? నేను అనేది ఏంటంటే, మీరు ఇంత చదువుకుని ఎందుకు ఇంత పెరవర్టెడ్గా అయిపోతారు? మీరు నెత్తిన పెట్టుకోండి, తప్పులేదు. అప్పుడు మంచి భాష మాట్లాడండి. ఇప్పుడు కూడా మీరు మంచి భాష మాట్లాడుంటే ఈరోజు ఈ కష్టాలు వచ్చి ఉండవు. సోషల్ మీడియా వాడుకోవడం తప్పు కాదు, సోషల్ మీడియాలో మాట్లాడడం తప్పు కాదు, మాట్లాడిన విధానం తప్పు, ఉపయోగించిన భాష తప్పు. కాబట్టి తప్పకుండా అనుభవించి తీరాలండి. ఎందుకంటే ఎవరిని మీరు స్పేర్ చేయకూడదు. శ్రీరెడ్డి అడిగింది కదా, నన్ను క్షమించండి, నేను చిరంజీవి గారి కాళ్ళు పట్టుకుంటాను, ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్తున్నాను, పేరు పేరున క్షమాపణ చెప్పింది. క్షమాపణ చెప్తే తప్పు సరైపోతుందా? ఆ బాధ పోతుందా? అది కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? మరి ఆ రోజే చెప్పాలిగా. కనీసం ఇది జరిగిన వెంటనే నువ్వు క్షమాపణ చెప్పుంటే, ఒకసారితో అయిపోయి ఉంటే, నువ్వు మళ్ళీ పదే పదే రిపీట్ చేసావుగా. ఒకసారి తప్పు చేసి నువ్వు క్షమాపణ చెప్పేసి ఆ జోలికి రాకుండా ఉంటే ఇవాళ నీ మీదకి ఏం వచ్చి ఉండదు. నువ్వు అన్ని సంవత్సరాలు నువ్వు అలా నోరు పడేసుకుని వాళ్ళ డబ్బుల కోసం చేశాను, వాళ్ళు నన్ను మోసం చేశారు అని ఎందుకు ఇవంతా? ఇవన్నీ కూడా టెంపరీ ఇదండి. వీళ్ళని ఎవరిని నమ్మకూడదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, వీళ్ళ ఇది నేచర్. కాబట్టి ఇవాళ శ్రీరెడ్డి క్షమించమంటే క్షమించాల్సిన పని లేదు. ఎవరు ఒప్పుకోరు, బాధపడ్డ ఎవరు ఒప్పుకోరు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒప్పుకోరు. కాబట్టి ఎవరెవరైతే ఇలా మాట్లాడారో వాళ్ళందరికీ శిక్ష పడాలండి. శిక్ష పడితే ఇంకొకసారి వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడటానికి భయపడతారు, ఇలా వ్యక్తుల మీద దాడి చేయడానికి భయపడతారు. బోరుగడ్డను చూసాం మనం, ఒక్కొక్కడికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చెయ్యంది జరుగుతుంది. తెలుగుదేశం కూటమి ఇప్పుడు ఎలాగా ఖజానా ఖాళీ అయింది కదా, వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళు ఆ పనుల్లో ఉంటారు అనుకున్నారు. ఖజానాదారి ఖజానాదే, ఖైదు చేయడం దారి ఖైదు చేయడం. రైట్ మ్యామ్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.